నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. కర్కాటక లగ్నానికి రాశి ఎవరు అంటే రాశి అధిపతి ఎవరు అని అంటే చంద్రుడు. సో లగ్నం తెలియని వారికి రాశి అని అనుకుంటాం కదా. సో ఇక్కడ చంద్రుడికి అష్టమంలో అని అంటే కుంభ రాశి అష్టమం అయిపోతుంది. అష్టమంలో ఉన్నారు కుజుడు, రాహు. సో కుజుడు దశమాధిపతి అవుతాడు. రాహు కుజుడు వీరు ఎక్కడ ఉన్నారు అని అంటే అష్టమంలో ఉన్నారు. సో బాగా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్కువగా విదేశీ యానము, విదేశాలలో ఎడ్యుకేషన్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్తూ ఉంటారు కదా. సో వీరి గురించి ఎక్కువ ఫోకస్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే రాహు ఇక్కడ ఉన్నాడు కాబట్టి, అది కూడా కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే దశమాధిపతి అయిపోయాడు కుజుడు, అలాగే రాహుతో పాటు ఉన్నాడు కాబట్టి విదేశీ యానము, విదేశీ చదువులు చేయాలి అని అనుకున్న వారికి బానే ఉంటది. కాకపోతే ఆటంకాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. వీటి గురించి మీరు ఆందోళన పడకుండా మీరు చేయాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా అప్లై చేస్తూనే ఉండండి. కొద్దిగా రిజెక్షన్స్ కూడా అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది టైమ్ మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. అలాగే విదేశాల్లో ఉండే వాళ్ళకి కూడా జాబ్ పోయే పరిస్థితిలో వస్తది. కానీ పోయే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే కుజుడు అక్కడ మనకి డిగ్రీస్ కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ కలయిక ఉంది కదా అని భయాందోళనకు గురవ్వాల్సిన అన్ని సందర్భాలు చాలా వస్తాయి. కానీ అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ కుజుడు తన సొంత డిగ్రీస్‌లో ఉంటాడు. కుజుడు తన సొంత నక్షత్రంలో 6 డిగ్రీల్లో ఉంటాడు. సో ఇనిషియల్ స్టేజెస్‌లో ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు భయపడాలి అని అంటే కుజుడు రాహుతో పాటు క్లోజ్ కంజంక్షన్ అంటే 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల లోపల వచ్చినప్పుడు అప్పుడు భయపడాల్సిన అవకాశం. అలాగే ఈ డిగ్రీస్ దాటిపోయింది అని అంటే గురువు డిగ్రీస్‌లో వచ్చేస్తాడు కాబట్టి, పూర్వభాద్ర డిగ్రీస్‌లో వచ్చేస్తాడు కాబట్టి, పూర్వభాద్ర నక్షత్ర డిగ్రీస్‌లో వస్తాడు కాబట్టి భయపడాల్సిన అవకాశం అయితే ఏం లేదు. సో ఈ ఆ ప్రయత్నం అంటే ఇనీషియల్‌గా అంటే ఫిబ్రవరి 23వ తారీఖు వస్తుంది కాబట్టి 23 నుంచి మార్చ్ ఫస్ట్ వీక్ దాకా కొంచెం మనం తగు జాగ్రత్తలు చేసుకోవాలి. తర్వాత రాహుతో కనెక్షన్ వస్తుంది కాబట్టి కొద్దిగా డీలే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కుంభరాశికి అధిపతి శని కూడా ఉన్నాడు కదా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఆ టైంలో ఉండాల్సిన అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత అయితే అవసరమే లేదు. సో వీరు చేసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, రెమెడీస్ ఏంటంటే వ్యాపార రంగంలో ఉన్న వారికి అయితే డీలే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. గృహస్థులు కూడా ఓకే పర్లేదు. కాకపోతే కలహాలు, కొద్దిగా వెహికల్ ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇది చెప్పడం ఇది వెరీ ఇంపార్టెంట్ కర్కాటక రాశి వారికి. ఎందుకంటే అష్టమంలో ఉంటాడు కదా కుజుడు, రాహు. సో ఫాస్ట్ డ్రైవింగ్ ఖచ్చితంగా ప్రమాదమే. సో అది చూసుకోండి. అలాగే అందరూ ఇది ఒక్క గృహస్థులకే కాదు అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే జాగ్రత్త. అలాగే మనకి విదేశాల్లో ఉండే వాళ్ళకైతే మంచి ప్రమోషన్స్ ఇవన్నీ అయితే చాలా చక్కగా వచ్చే అవకాశాలు ఉంటాయి. డీలే అవకాశాలే ఉంటాయి. సో అందరూ చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే ఉత్తమమైన రెమెడీ రుద్రాభిషేకం. పాలతోని రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఆవు పాలతో రుద్రాభిషేకం సోమవారాలు చేసుకుంటే, రుద్రం నమ్మకం చమకంతో చేసుకుంటే మటుకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము కుజ రాహుల కలయిక గురించి, అది మనకి ఈ ఫిబ్రవరి 23వ తారీఖు కుజుడు రాహు కలయిక కుంభరాశిలో కలుగుతోంది. సో కుజుడు రాహుని కలుస్తున్నాడు కుంభరాశిలో 23వ తారీఖు. సో 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు
మనకి కుజుడు ఈ రాహుతో పాటు ఉంటాడనమాట. సో, ఒకానొక స్టేజ్‌లో చాలా దగ్గర కంజంక్షన్ అంటే కలయిక కూడా ఉంటుంది. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మనకి ఈ కుజ రాహుల కలయిక వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది అది కూడా డిస్కస్ చేద్దాం. అయితే ముందర మనము ఈ కుజుడు అంటే ఏంటి? రాహు అంటే ఏంటి? వారి కారకత్వాలేంటి? వారి వలన ఏమన్నా భయంకరమైన ఉపద్రవాలు ఏమన్నా వస్తాయా? లేదా ఈ వచ్చిన ఎలాంటి మనము పరిష్కారాలు, పరిహారాలు చేసుకోవచ్చు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందర కుజుడు గురించి తెలుసుకున్నట్టయితే, కుజుడు అంటే ఏంటి యాక్చువల్‌గా? కుజుడు మేషరాశికి అధిపతి. మేష లగ్నానికి, మేష రాశి కాదనుకుంటా, మేష లగ్నానికి, అలాగే వృశ్చిక రాశికి, వృష లగ్నానికి అధిపతి. కుజుడు అంటే కుజుడు భూపుత్రుడు. అలాగే అంగారకుడు అని కూడా అంటాం మనం. సో, ఈ కుజుడుకి ఎరుపుకి కారకం. కుజుడు భూములకి కారకం. కుజుడు సహనానికి, ఓపిక అంటే వారు మన జాతక చక్రంలో కుజుడు కనుక చాలా మంచిగా ఉన్నాడు అనంటే, మంచిగా ఉన్నాడు అంటే తన రాశిలో అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా! మేష రాశికి అధిపతి, అలాగే వృశ్చిక రాశికి అధిపతి, అలాగే మకర రాశిలో అతను ఉచ్చ పొందుతాడు కుజుడు. సో, ఈ రాశుల్లో ఉన్నట్టయితే మంచి సామర్థ్యత్వం, సాహసం, ఏమంటారు, వాలర్, ఇవన్నీ ఉంటాయి గదా! బాహుబలి అని అంటాం గదా! సో, అలాంటి కరేజు ఉంటది. అలాగే సహనం కూడా కోల్పోరు. ఆహ్, నిశ్చి నిశ్చలంగా మనసు, శరీరాన్ని అదుపులో పెట్టుకునే అంత సామర్థ్యం కుజుడు, మంచి పాజిటివ్ కుజుడికి ఉంటది. అలాగే కుజుడు కనుక ఇప్పుడు కుజ రాహు కనెక్షన్ అన్నాం గదా! అది కూడా మిత్ర రాశుల్లో కాకుండా శత్రు రాశుల్లో కనుక కుజుడు, రాహు కలిసి ఉంటట్టయితే, లేదా ఇంకా దారుణమైన కాంబినేషన్స్ ఉన్నాయి. కుజుడు, శని అనుకుంటాము. లేదా కుజుడు, కేతు కూడా ఓకే. స్పిరిచ్యువల్ అక్కడ కూడా కుజుడు ఏ రాశిలో ఉన్నాడు, దాన్ని బట్టే కుజుడు మనకి ఫలితాలిస్తాడు. సో, ఇలాగా కుజుడు కనుక శత్రు రాశుల్లో ఉన్నట్టయితే విరుద్ధమైన ఫలితాలు అంటే అతి కోపం, అతిగా దృక్తత, బీపీ రైజ్ అయిపోవడము. ప్లస్ ఏమంటారు, ఎవరినన్నా చంపేంత కోపం గూడా వాళ్ళకొచ్చేస్తది. సో, అది ఎప్పుడైతే ఆ కుజుడు కనుక వేరే విరుద్ధమైన లేదా శత్రు రాశిలో కనుక ఉంటే మటుకు ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలే వస్తాయి. రాహుని మనం చూసినట్టయితే, రాహు ఏంటి యాక్చువల్‌గా ఇక్కడ? రాహు ఛాయాగ్రహం. అవునా? సో, ఛాయాగ్రహము ప్లస్ ఏంటంటే, మనకి అందరికీ తెలిసిన కథనే ఇది. ఆహ్, మనకి సముద్ర మంథనం చేసినప్పుడు విష్ణువు దేవదానవులకి అమృతము డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ దేవతలకి అమృతం ఇస్తాము అని అనుకునే టైంకి ఒక రాక్షసుడు కూడా అందులో దేవుళ్ళ సమూహంలో కూర్చునిపోయి అమృతం తాగుతామని చెప్పేసి ఒక చిన్న బిందు కూడా పడినట్టే అదే సమయంలో తెలుసుకుంటాడు రాక్షసుడు అని చెప్పేసి. సో, అదే టైంలో విష్ణువు ఖండించడం జరుగుతుంది. అదే తల రాహు అవుతాడు, తోకేమో కేతు అయిపోతది. సో, ఇలాగా ఏంటంటే ఇక్కడ ఈ కథ ద్వారా మనకు తెలిసిందేంటంటే ద్రోహం చేయడం. ద్రోహం చేయడము, సెల్ఫిష్‌నెస్, దురాశ కదా! దురాశ. యాక్చువల్‌గా చెప్పాడు కదా! విష్ణువు మీకు కూడా ఇస్తానని చెప్పి. కాస్త ఓపిక లేకుండా ప్రవర్తించడం. ఇలాంటి కారకత్వాలు ఉన్న గ్రహం ఏంటంటే ఛాయాగ్రహం రాహు. అలాగే రాహు కనుక పీడించాడు అనంటే శత్రు గ్రహాలను పీడించాడంటే చాలా దారుణంగా ఉండిపోతది. దురాశ, దుఃఖానికి, ఇవన్నిటికి ఏమంటారు, సెల్ఫిష్‌నెస్ ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! చీటింగ్, ఇలాంటి వాటికి అంటే మనము నెగెటివ్ యాస్పెక్ట్ చూసినట్టయితే ఇలాంటి కారకత్వాలన్నీ మనకి రాహులో కనిపిస్తాయి. కానీ రాహు మొత్తం చెడేనా అనంటే కాదు. ఇప్పటి పరిస్థితిలో ఏంటంటే విదేశీయానానికి కారకం ఎవరు అనంటే ఏ గ్రహం ఇస్తాడు మనకు అనంటే మటుకు రాహువే. అలాగే మనకి ఈరోజు మనం అంతా యూట్యూబ్‌లో చూస్తున్నాము, ఛానల్స్‌లో చూస్తున్నాము. సినిమా అనేది
ఇలాంటి కెమెరాకి సంబంధించింది అన్ని తత్వం దేనికి అనంటే రాహు వస్తాడు. సపోజ్ రాహువే లేదు అనంటే మనకిక్కడ ఇవన్నీ లేనే లేదు. కమ్యూనికేషనే లేదు. త్రూ మీడియా కమ్యూనికేషనే లేదు. సో, రాహు ఇలాంటి వాటికి ఖచ్చితంగా అది కూడా తన మిత్ర రాశుల్లో మనం పోను పోను అన్నీ తెలుసుకుందాం. మిత్ర రాశులేంటో, శత్రు రాశులేంటో ఎవరికన్నా. సో, ఇలాంటియన్నీ తెలుసుకుందాం. సో, ఎప్పుడైతే రాహు శత్రు రాశిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా విరుద్ధమైన స్వభావాలు, విరుద్ధమైన రిజల్ట్సే ఇస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా కుజుడు ఇక్కడ కత్తికి కూడా అని అంటాం. ఎప్పుడైతే కుజుడు కత్తికి అని అన్నప్పుడైతే, ఇప్పుడు కత్తి మనము కిచెన్‌లో గూడా వాడతాం. కట్ చేసడానికి ఏంటి, వంటశాలలో కూరగాయలు తరగడానికి యూజ్ చేస్తాము. అలాగే కత్తి సర్జరీస్, ఆపరేషన్స్ చేయటానికి కూడా వాడతాం. అలాగే పీకలు కోయటానికి కూడా కత్తే వాడతాం. సో, ఇక్కడ ఏంటి కుజుడు అనంటే, మనం ఏ విధంగా మనం తీసుకుంటున్నాము ఆ కారకత్వాలు అది ఇంపార్టెంట్. అలాగే రాహు కూడా చెప్పాం గదా! ఇప్పుడు. సో, రాహు వ్యాపకానికి గూడా కారకం. ఎప్పుడైతే ఈ కుజుడు, రాహు కనుక విరుద్ధమైన మనం చెప్పుకున్న ఈ కొన్ని ఉంటాయన్నాను గదా! ఆ రాశులలో కనుక వీరిద్దరు కలయిక పడినట్టయితే మన జన్మ జాతకంలో చెప్తున్నా నేను. ఇక్కడ ఏదో కుంభరాశి గురించి చెప్పట్లేదు. వీటి గురించి ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఒక్కొక్క రాశులు చెప్తామని చెప్పి నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. సో, ఎప్పుడైతే ఈ కుజుడు, రాహు కాంబినేషన్ మన జాతక చక్రంలో కూడా విరుద్ధమైన రాశుల్లో, అలాగే విరుద్ధమైన లగ్నాలకి కనుక ఈ కాంబినేషన్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇది విపరీతమైన ఫలితాలే ఇస్తాయి. మనము దేశగోచారం కనుక చూసినట్టయితే కూడా ఇవేంటంటే కుజరాహు కనెక్షను ఇది మంచిగైతే మంచి దేశాలు పోట్లాటకు కూడా సిద్ధంగా అయ్యే దుస్థితి ఏర్పాటయ్యే అవకాశం మనకి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే రాహు కూడా ఉన్నాడు గదా! కుజుడు ఆ దేశాలకి మనం లగ్నాలు దేశగోచారం యేసుకున్నప్పుడు లగ్నాలు కూడా యేసుకుంటాం. ఆ దేశ లగ్నాలకి కనుక విరుద్ధమైన గ్రహాలు అయినట్టయితే ఖచ్చితంగా విపరీత ధోరణికే దారితీస్తాయి. కాదంటే వాళ్ళు మిత్ర లగ్నాల్లో కనుక ఆ దేశానికి అయినట్టయితే ఖచ్చితంగా ఏమవుతదంటే అనుకుంటారు. ఏదో చేసేస్తాము. ఏదో ఆ దేశం మీద దాడి, ఈ దేశం మీద దాడి చేద్దామని ఇప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి గదా! సో, అలా అనుకుంటారు కానీ అవి ప్రాక్టికల్‌గా అవ్వవు. సో, ఇది డిఫరెన్స్ అవుతదనమాట. ఏమంటారు శత్రుత్వానికి, శత్రు రాశులకి, శత్రు లగ్నాలకి, మిత్ర రాశులకి. ఇలా ఉంటుందనమాట. సో, కుజుడు, రాహు కలయిక ఇలా ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. ఇది చాలా చాలా డీప్ సబ్జెక్టు. మనం తెలుసుకోవాలంటే ఒక్కొక్కరి పర్సనల్‌గా ఒక్కొక్క జాతకంలో మనకి ఎలా ఉంది కలయిక. అది రాశుల కంటే భావాలు. ఏ భావాల్లో వీరికి జన్మ జాతకంలో కనుక ఉన్నట్టయితే ఇది ఎటువంటి ఫలితాలిస్తాయి అనేది ఒక్కొక్క భావం బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకటో భావంలో ఉంటే, రెండో భావంలో ఉంటే, మూడో భావంలో ఉంటే, చతుర్థ భావం అంటే నాలుగో భావంలో, పంచమ భావం అంటే ఐదో భావంలో ఉంటే, షష్టమ భావం అంటే ఆరో భావం, సప్తమ భావం అంటే ఏడవ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలిస్తాయి అనేది అది వారి వారి పర్సనల్‌గా జాతకాలు చూసినట్టయితే మనకు తెలుస్తుంది. సో, ఇప్పుడు మనము మేష లగ్నం వారికి ఎలా ఉంటది మనము చూద్దాం.